ముఖ్యమంత్రి జగన్పై దాడికి నిరసనగా నర్సరావుపేటలో వైసీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడలో జరిగిన దాడికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా చేసినట్లు తెలిపారు. జగన్ రాయేసినందుకు లేదు మరి చిన్న వీళ్ళందరూ రత్న కొద్దిగా రత్న సైడ్లు డాబాల నుంచి రాళ్ళు వేయటం కింద నుంచి రాళ్ళు వేయటం కాదు, ఎదురుగా వచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలుచుకోండి. అంతేగాని ఎలా వేసాలు వేసి మున్నమ వేసాలు వేసి ఏం చేసుకోబాకండి. డైరెక్ట్ ఎవడేసే సీటు కావడానికి రండి. కానీ ఎదుర్కోవాలి. కానీ నిన్న విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ రొంపిచెర్ల హైవే మీద ధర్నాకు దిగాము. పోలీసులు వచ్చి తీసుకెళ్ళడం జరిగింది. రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఈ విధంగా కుట్రలతో హత్యా ప్రయత్నాలు చేయకూడదు. అలా చేయదలుచుకుంటే టీడీపీ నాయకులు ఒక్కరు కూడా తిరగలేరు. అది గుర్తుపెట్టుకోండి. మీరేదో అనుకుంటున్నారు, ప్రజాబలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీరు ఓట్ల ద్వారా గెలుచుకోండి, ప్రజలకు మంచి చేసి గెలుచుకోండి.
మీ వల్ల కాల 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఒక్క పథకం ప్రవేశపెట్టలేకపోయావు. ఇదిగో నేను ఈ పథకం ద్వారా నేను నన్ను ఓట్లు అయిందని చెప్పుకోలేకపోయావు ఇంతవరకు. మీ వల్ల కాక ఈ విధంగా కుట్రాలు కుతంత్రాలతో సంపాలన చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. మీ వల్ల కాదు. మేము తలుచుకుంటే వైసీపీ కార్యకర్తలు తలుచుకుంటే మీరు తిరగలేరు. ఏ నాయకుడు ఏ నియోజకవర్గంలో తిరగలేరు. అది గుర్తుపెట్టుకోండి. మంచిగా ఓట్లు అడిగి ఓట్లు వేయించుకోండి. అంతేగాని ఇలాంటి పిరికిమంద చర్యలు చేయకూడదు. మొన్న విజయవాడలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి నిరసనగా ఈరోజు రొంపిచెర్లలో మేము అందరం ధర్నా చేయడానికి కోరుకున్నాము. ఈ పిరికిబంద చర్యగా చంద్రబాబు నాయుడు ఇది చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఎన్ని కూటమిలు కట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేడు. జగన్మోహన్ రెడ్డి మీద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ధర్నా ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న విజయవాడలో కొంతమంది తెలుగుదేశం పార్టీ రౌడీలు గోండాలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి రాళ్ల దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు హత్య రాజకీయాల మీదే తన రాజకీయ సమాధి త్వరలోనే కట్టుకోబోతున్నాడు. ఆనాడు విజయవాడ నడిబొట్టున పేదల పాలిట ధర్నా చేస్తున్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని ఏ విధంగా హత్య చేశాడో ఈ రోజు పేదల బతుకులు మార్చే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా హత్య చేయాలని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నాడు. మేము చెబుతా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి. నిన్న రాళ్లు వేసింది పేదల బతుకులు మార్చే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, పేదల మీద, పేదవాడి బతుకుల మీద నిన్న రాళ్లు పట్టే ఈ రాష్ట్ర ప్రజలను కూడా గమనియాలా. ఈ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని కూడా మేము తెలియజేసుకుంటూ, హత్య రాజకీయాలు ఇంకెన్ని రోజులు సాగో, నీకు రాజకీయ సమాధి కట్టడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తూ ఈ రోజు రొంపిచెర్లలో మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి మీద దాడికి హత్యా ప్రయత్నం నిరసనగా మేము ధర్నా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా తీవ్రంగా పరిగణించాలని పోలీస్ శాఖకు అదేవిధంగా ఈ ఎలక్షన్ కమిషన్ కూడా మేము కోరుకుంటూ ఉన్నాము.